పొలిటికోస్ ప్రేక్షకులకు నమస్కారం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో ఉన్నాం. ఈరోజు ప్రజావాణిలో భాగంగా ఏ సమస్యల మీద ఇక్కడ ప్రజావాణికి వస్తున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. నా పేరు ఊరుగంటి వెంకటేశ్వర్లు అండి. నాకు ఒక్కడే కొడుకు మెంటల్ హ్యాండిక్యాప్డ్. నాకు ఒక్కడే కొడుకు అంటే మెంటల్ హ్యాండిక్యాప్డ్, రోజు ఫిట్స్ వస్తుంది సార్. మాకు ఇల్లు లేదు ఉండటానికి. ఆ ప్రజాపాలన అప్పుడు మేము అప్లై చేస్తే మా భార్య పేరు మీద అప్లై చేస్తే నా కొడుకు పేరు మీద అప్లై చేయడానికి అయితే నీ భార్యకి ఇస్తారా నీకు ఇస్తారా ఇల్లు అని అక్కడ గవర్నమెంట్ ఆఫీసర్స్ అన్నారు. సరే నా భార్య పేరు అప్లై చేసుకోండి అంటే ఆన్లైన్లో కూడా రాలేదు సార్. అది మా ఇంటికి వచ్చి మా చుట్టుపక్కల అందరినీ ఫోటోలు తీసిండ్రు. మా ఇంటి పక్కల వాళ్ళని, నా భార్యను అసలు ఫోటో తీయలేదు సార్. నా కొడుకు మెంటల్ హ్యాండిక్యాప్డ్ సార్. వీడి కోసమన్నా ఇల్లు ఇవ్వండి మాకని నేను అడిగితే వీడికి కూడా నేను కలెక్టర్ ఆఫీస్కి వస్తే కలెక్టర్ ఆఫీసులో ఇప్పుడు ప్రజాపాలన ఎప్పుడు వచ్చిందో ఆ డేట్కే మీరు రావాలా, అప్పుడే అప్లై చేయాలా, ఇప్పుడు లేదంటారు. ప్రజావాణి ఆ సీఎం ఆఫీస్కి పోతే అక్కడ కూడా కలవట్లేదు సార్. ఎవరు మాకు సహాయం చేయట్లే, ఎవరు మా గోడి వినిపించుకోవట్లా. దయచేసి మా కొడుక్కి ఇల్లు ఇవ్వాలి, దయచేసి మా కొడుక్కి హ్యాండిక్యాప్డ్ కోటా కింద మాకు ఇల్లు ఇవ్వాలని ప్రార్థిస్తున్నా. కలెక్టర్ గారి ద్వారా కానీ సీఎం గారి ద్వారా కానీ మాకు సహాయం చేయాలని అడుగుతున్నాను సార్. సార్ ఇక్కడ నేను పుట్టి పెరిగినాము, ఉండటానికి ఇల్లు లేదు మాకు. నా బిడ్డ మెంటల్గా ఉంది సార్. నాకు పోలీసు వాళ్ళు సాయం చేసి ఎర్రగడ్డ హాస్పిటల్ తీసుకెళ్తుండ్రు. ఇంట్లో నుంచి నా బిడ్డ పారిపోతుంది. నాకు ఉండటానికి ఇల్లు లేదు. ఈ రెంట్కి ఉండటానికి కూడా ఇల్లు ఎవరు నా బిడ్డను చూసి ఇల్లు ఇవ్వట్లేదు సార్. నేను ఎక్కడ ఉండాలి? నేను లక్డీ కపూర్లో ఉన్నప్పుడు ఇల్లు అప్లై చేసిన ఇప్పటిదాకా నాకు ఇల్లు రాలేదు. నేను బ్రతకాలా చనిపోవాలా ఇక్కడే చెప్పండి సార్. నాకు ఎవరు దిక్కు లేరు. నాకు ఎక్కడ న్యాయం చేయండి సార్. నాకు ఎక్కడైనా ఉండటానికి నేను నా పిల్లలు ఏదైనా ఉండటానికి స్థలం ఇచ్చిన గుడిసేసుకొనన్నా ఉంటాను సార్. ఎవరు నాకు రెంట్కి రూమ్ ఇవ్వట్లేదు. నా బిడ్డ అందరినీ కొడుతుంది సార్. నేను ఎర్రగడ్డ బుక్ కూడా తెచ్చినాను. మా ఇంటికి ఎంక్వైరీకి కూడా పంపించండి సార్, చెక్ చేసుకోండి. రోజు కొడుతూనే ఉంటుంది సార్ నన్ను మా బిడ్డ. ఎవరు ఆపట్లే, ఎవరు పట్టుకున్నా కానీ వాళ్ళని కొడుతుంది. నాకు న్యాయం చేయండి సార్, ప్లీజ్ సార్. నేను డబల్ బెడ్రూమ్ ఇల్లు పెట్టిన మామిడి లక్ష్మీనారాయణ అని మంజుల పేరు మీద. ఇంత మటు మాకు డబల్ బెడ్రూమ్ రాలేదు. దాని గురించి నేను తిరుగుతున్న కలెక్టర్ ఆఫీస్కి అటు ఇటు 16లో పెట్టినా. నేను ఇంత మాకు ప్రజావాణిలో కూడా 2 సార్లు పెట్టినా. ప్రజావాణికి లెటర్ కూడా వచ్చింది కానీ ఇంత మటు రాలేదు మాకు. దయచేసి మాకు ఇల్లు కావాలా. మేము ఇద్దరం పేషెంట్, బాబు యాక్సిడెంట్లో చనిపోయిండు. మా ఉన్న ఆధారం ఏం లేదు. ఇద్దరం పేయి బాలే, నాకు హార్ట్ ఆపరేషన్ అయింది. మా భార్య థైరాయిడ్, షుగర్, బీపీ అన్నీ ఉన్నాయి. ఇద్దరం మందులో ఇదవుతున్నది. మా బిడ్డ పైన 5 లక్షల రూపాయలు అప్పు అయింది. 2 లక్షలు మా కొడుకు కట్టిండు. ఇంకా 3 లక్షలు మేము అప్పు కట్టేది ఉన్నది. చాలా ఇబ్బంది అవుతుంది. కిరాయి ఇంట్లో ఉన్నాం ఇప్పుడు. సార్ నమస్తే సార్. నా పేరు శంకర్ సార్. నేను తూంకుంట్లా ఇల్లు కట్టుకున్నా సార్. ఉన్న జాగాలు అమ్ముకొని వచ్చి నా కొడుకు చనిపోతే కట్టుకున్నాం సార్. ఇల్లుడ 2150 రూపాయలు సార్ నెల బిల్లు. అందరికీ ఏమో 1200 900 బిల్లు వేస్తే నాకు 2150 రూపాయలు. అది పోనించ్ చిన్న నల్ల కనెక్షన్. ఇది కలెక్టర్ తిరుగుతున్నా, దేశమంతా తిరుగుతున్నా, న్యాయం చేస్తున్న సంవత్సరం అవుతుంది సార్. ఈ కలెక్టర్ వచ్చి కూడా 6 నెలలు అవుతుంది సార్. కనుక ఏదైనా నాకు చూసి చేయండి సార్ బిల్లు. నమస్తే సార్. నా పేరు బూస శారద. మాది పెద్దపల్లి డిస్టిక్, ఎలిగేడ్ మండల్, ఎలిగేడ్ గ్రామం. మా అత్తగారు వచ్చేసి జగన్గూడ, సంపంబోల్. మా భర్త పేరు బూస చంద్రశేఖర్. తను 2022లో చనిపోయాడు. మా బావగారు ఏం చేశారంటే మా ఆయన చనిపోయిన డేళ్ళనే 16 గుంటలు అమ్మేశారు. ఇంకా మిగతా ఉన్న 2 ఎకరాల నర ల్యాండ్ని మా బావ మా మరిది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నేను మూడుచింతలపల్లి మండల ఆఫీస్కి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి అడిగినా కానీ నీ కోర్టులో కేసు పెట్టుకో, మాకు సంబంధం లేదు అని చెప్తున్నారు. ఇంకా మళ్ళీ కలెక్టర్ దగ్గర అప్లై చేసుకో అంటున్నారు. ఆర్డీఓకి ఇచ్చుకోమని చెప్తున్నారు. ఇంకా అసలు నేను ఏం చేసేది లేక చచ్చిపోవాలనిపిస్తుంది. ఇప్పటికీ 3 years నుండి నేను తిరుగుతూనే ఉన్నాను. అయినా కానీ ఎవరు కూడా వాళ్ళ పైన చర్య తీసుకోవట్లేదు. నేను ఎస్సీ మహిళని, మా హస్బెండ్ వాళ్ళు ముదిరాజు. నాకు న్యాయం చేయండి సార్. ప్రస్తుతం కలెక్టర్ ఆవరణలో చాలామంది కూడా ప్రజా సమస్యల మీద, వివిధ సమస్యల మీద ఇక్కడికి రావడం జరిగింది. చాలామంది కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావాలని చెప్పేసి చాలామంది రావడం జరిగింది. అదేవిధంగా నల్ల కనెక్షన్లు కూడా, నల్లకు సంబంధించిన బిల్లులు అధికంగా వేస్తున్నారు. ఆ బిల్లులు తగ్గించాలని చెప్పేసి ఇక్కడ చాలామంది కూడా వచ్చి కలెక్టర్ గారికి వినతి పత్రాలు అందజేస్తూ ఉన్నారు. ఇది పలు సమస్యల మీద జిల్లాల నలుమూల నుంచి కూడా చాలామంది కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. వీడియో జర్నలిస్ట్ కార్తిక్ వర్మతో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app
from the links in the description.